ఇంకో దరిద్రం ఏం ప్రచారం చేస్తున్నాడు వచ్చి చెప్పండి మిత్రులారా. కేసీఆర్ అనే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు 2014 ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే రాకపోతుండే. ఆ పొన్నాల లక్ష్మి అనేటంతో కాంప్రమైజ్ అయ్యి, ఈ పొన్నాల లక్ష్మి అమ్ముడు పోయి లేకపోతే నీతో కాంప్రమైజ్ అయ్యి అప్పుడు 2014లో కాంగ్రెస్ రాకుండా చేసినావు. 2018లో మోసం చేసినావు. ఆఫ్టర్ 3 PM ఉత్తమ్ గారు, బట్టి గారితో కాంప్రమైజ్ అయ్యి ఆ యొక్క బూత్ ఏజెంట్లకు పైసలు ఇచ్చి రజత్ కుమార్ని ఇచ్చేసి ఆయన 3 PM గుద్దుకొని అట్లా మోసం చేసి గెలిచినావు. అందుకు రజత్ కుమార్ భార్యకి 42 ఎకరాలు భూమి రాసిచ్చినావు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. సో నువ్వు చెయ్యండి. రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి అరెస్ట్ చేసినావు అర్ధరాత్రి. నువ్వు చెయ్యని యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని ఎన్నిసార్లు కూని చేసిన మోసం చేసి గెలిచాడు. అది గెలుపంటారా? ప్రజలు స్వచ్ఛందంగా వేసుకుని గెలుపంటారు. అయినా మోసం చేసి గెలిస్తే 87 సీట్లు రాగా మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న 12 మందిని ఎట్లా తీసుకుంటివి? సిగ్గు శరము ఏమన్నా ఉన్నదా? మన ఏం చేసినా నువ్వు కరెక్ట్ అనుకుంటే అది నీ మూర్ఖత్వం. దాన్నే అంటారు, దాన్నే అహంకారం అంటారు, దాన్నే దొర అంటారు. దొర అంటే ఎవడో తెచ్చిపెట్టిన పేరు కాదు, మన ప్రవర్తనని బట్టే దొర అంటారు అని. నేనేం చేస్తున్నా చెల్లుతుంది, నేను చెప్పిందే వేదము అంటే వాడిని దొరనే అంటారు. అర్థమైందా కేసీఆర్ గారు? సో ఆ క్రమంలో మనకి ఏది చెప్తున్నాడు, కాంగ్రెస్ హయాంలో వాడు వచ్చి 3 నెలలు కాలేదు, నువ్వేమో 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు, నీ ప్రభుత్వం ఉండంగా 6 నెలల ముందుకు పోయినావు, నువ్వు ఎన్ని చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చి 3 నెలలు కాలేదు కదరా. వాడు ఎప్పుడు అధికారం వచ్చే, ఎప్పుడు వానికి నచ్చిన అధికారం పెట్టుకునే, వాడు ఎప్పుడు అన్ని శాఖల చైర్మన్లను పెట్టే, ఆ లోపలనే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చే. మార్చి 15 నుంచి ఎన్నికల కోడే నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏడుంది? ముఖ్యమంత్రి ఏడున్నాడు? ఇప్పుడు ప్రభుత్వమే లేదు. అది తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం ఏమైనా అధికారికి చెప్తే వాడు ఎలక్షన్ కమిషన్ వాడు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినామంటాడు. అది నీకు కూడా తెలుసు. ఎన్నికల కోడ్ అప్పుడు ప్రభుత్వం లేనట్టే లెక్క. సో కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు డిసెంబర్ 9 వచ్చింది. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 3 నెలలు. 3 నెలల్లో ఎన్ని చేసినాం కేసీఆర్ గారు? నువ్వు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయలేదు దరిద్రుడివి. నువ్వు వచ్చిన 3 నెలల్లో వచ్చిన వితిన్ 1 వీక్లో మనం మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, పేదవారికి 500 సిలిండర్ ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం పేదవాళ్ళకి. ఇంకా దానికి సంబంధించిన సర్వేలు తీసుకున్నాం, అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ దానికి ఒక ప్రాసెసింగ్లో దానికి ఒక్కొక్కటి పథకం చేసుకుంటూ పోతున్నాం. ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. సో ఒక 1 to 2 years టైం ఇయ్యరా? నీకేమో అప్పుడే పుట్టిన రాష్ట్రం అంటావు 10 ఏళ్ళు అయినా కానీ. మరి కాంగ్రెస్ వచ్చి ఒక 3 నెలలు కూడా కాలే, ఇది కాలే అది కాలే అంటే ఎట్లా? గతంలో కాంగ్రెస్ చేయలేదా? ఉచిత కరెంటు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో స్టార్ట్ చేస్తే అసాధ్యం కాదని మీరే అన్నారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ కదా. తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది కదా. చెప్పండి, ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెసే కదా. ఏం చేయలేదు. కాంగ్రెస్ పెట్టిన పథకాలను చూసే నువ్వు కాపీ కొట్టినావు కదా. రుణమాఫీ చేసింది కాంగ్రెసే కదా. కేంద్ర స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా కాంగ్రెస్ ఎన్నో సబ్సిడీలు ఇస్తే మీరు మోడీ కేసీఆర్ కలిసి ఎత్తేసారు కదా అన్ని సబ్సిడీలు. మళ్ళీ ఏం చెప్తున్నావు? కాంగ్రెస్ ఎప్పుడు వానికి నేను ఎన్నికల ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1 to 2 years టైం ఇవ్వండి. ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడం జరుగుతుంది. అర్థమైందా? మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అట్లనే చేస్తున్నారు. మహిళలకు ఇవ్వాల్సింది 2500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ చేయడం జరుగుతుంది. నువ్వు రైతు చచ్చిపోతే బీమా ఇస్తా అంటున్నావు. కాంగ్రెస్ అట్లా అంటలేదు. పంట నష్టపోతే పంటకు బీమా ఇస్తా అంటుంది. ఒక ఫుల్ బడ్జెట్ వచ్చిందా? పైసలు వచ్చినాయా? ఫుల్ బడ్జెట్ అయిందా? ఒక సంవత్సరం అయిందా? నువ్వు వాళ్ళకి టైమే ఇవ్వకపోతేవి 3 నెలలనే ఇది కాలే అది కాలే అంటే ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉండాలి. పెద్ద మనిషి ఉన్నావు, ముసలోని అయిపోయినావు, పండిపోయినావు, రాజకీయాలు అనుభవం అయినావు, ఎథిక్స్ మోరల్స్ మాట్లాడాలి. అధికారం ఉన్నప్పుడు అట్లే మాట్లాడితే, అధికారం పోయినా కూడా అట్లే సాగుకు దగ్గర వచ్చినా అట్లే మాట్లాడబడితే ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే. సో ఆ క్రమంలో ఇప్పుడు ఇంకో 2 చెప్తున్నాడు. కరెంటు గురించి మాట్లాడుతున్నాడు, వాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే.
సో కరెంట్ అనేది ఎస్ మనము యొక్క ఏది మనము ఆ డబ్బులని అనవసరంగా మనము యొక్క మొత్తం కేసీఆర్ లెక్క అప్పుల పాలు ఇంకా అప్పులు పెంచుకోవడానికి ఇష్టం లేదు. సో కాబట్టి మనం ఎంత అయితే అంత కరెంట్ ప్రొడక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి కరెంట్ కష్టాలు లేకుండా చూడడం జరుగుతుంది. మెజారిటీ ప్రజలు అయితే ఎక్కడ పెద్దగా అంత లేదు అనేది మనకున్న సమాచారం. అదేవిధంగా ఇది యొక్క వాటర్ గురించి మాట్లాడుతాం. వాటర్ క్రైసిస్ వాళ్ళ ఇంజనీర్లు అందరు క్లియర్గా చెప్తున్నారు. ఇది మనకు పడాల్సిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పడ్డది కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బంది ఉన్నది. కానీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడడానికి కావాల్సిన చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇంకోటి కాళేశ్వరం గురించి చెప్తున్నాడు. కాళేశ్వరం అది పలిగిపోయిన దాంట్లో ఉన్న 60-70 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలేసిన దాని అన్ని అయినాయి కేసీఆర్ గారు హయాంలో అయినాయి, కాంగ్రెస్ హయాంలో కాలే. ఆ మేడిగడ్డ పర్రెలు వచ్చింది, అది దాన్ని ఆఫ్ చేసింది, అలకెళ్ళి యొక్క 60-70 టీఎంసీలు ఎత్తిన నీళ్లను కూడా వదిలేసింది కేసీఆర్ గారే. కేసీఆర్ గారి హయాంలోనే అయింది, కాంగ్రెస్ హయాంలో కాలే. అర్థమైందా? సో అక్కడి నుంచి తెచ్చి చెరువులలో నీళ్ళు నింపుతాడంట. అదేందో నాకు అర్థం కాలే. కాళేశ్వరం అనేది ఎస్ అది లిఫ్ట్ ఇరిగేషన్, అది అందులో దోసుకున్నావు. అందులో కాంగ్రెస్ లెక్క ప్రకారం ప్రాణహిత నది నుంచి నీళ్ళు ఎత్తి చేవెళ్ళ దాకా తెస్తే దానికి అయ్యే ఖర్చు 30,000 కోట్లే కాంగ్రెస్ ఎస్టిమేషన్స్ ప్రకారం. తుమ్మిడి అట్టి దగ్గర కడితే ఏమవుతుందంటే ఇది చాలా వరకు గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లికి నీళ్ళు వస్తుండే, ఆ ఒక్క దగ్గర ఎత్తిపోయాల్సి ఉండే. కాబట్టి ఈ ఖర్చు తగ్గేది. కాంగ్రెస్ హయాంలోనే చాలా వరకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టడం జరిగింది. నువ్వు చెప్తున్నాయని ఎత్తాల్సినవి అని అంటున్నావు కదా, అవి కట్టడం జరిగింది. వాటికి అరౌండ్ 10,000 కోట్లే ఎస్టిమేషన్. కానీ నువ్వు దాన్ని 90,000 కోట్లు చేసినావు. ఎందుకు చేసినావు? అందులో తక్కువలో 50-60 వేల కోట్లు దోసుకున్నావు. అర్థమైందా? మళ్ళీ నీతి వాక్యాలు చెప్తావు కేసీఆర్ గారు. ఎస్ డెఫినెట్లీ అది రిపేర్ చేయించాలి. ఆ ఎల్ఎన్టీ వారంటీ ఉంటే వాడు చేయాలి. ఐడియల్గా 10 years ఎంత వారంటీ ఉంటుంది, అది చేయాలి. ఒకవేళ అట్లా సాధ్యం కాకపోతే దానికి అవసరమైన ఖర్చులు ఎంత అయితే అంత 400 కోట్లు 500 కోట్లు ఎంత అయితే అంత పెట్టి అది రిపేర్ చేయించి దాన్ని మనం అంత ఖర్చు అన్ని లక్షల కోట్లు పెట్టి చేయించినాం కాబట్టి దాన్ని రిపేర్ చేయించి వాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే అది ఒక్కటే కాకుండా ఏది అడవులను పెంచాలి, చెట్లను ఇంకా పెంచాలి, మినీ అడవులను పెంచాలి, ఈ యొక్క చెరువులు తవ్వాలి, కుంటలు తవ్వాలి, ఎట్లనే చేసి భూమిలోకి నీళ్ళు ఇంకేటట్టు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ అడవులు లాంటివి పెంచి చిన్న చిన్న అడవులు అక్కడ 5 ఎకరాలు అక్కడ 5 ఎకరాలు తీసుకొని అడవి లెక్క పెంచాలి, మినీ అడవులు. అదేవిధంగా ఈ యొక్క కుంటలు చెరువులు ఎన్ని అయితే అన్ని తవ్విపియాలి. ఒక్క కొత్త చెరువు తవ్వినావా కేసీఆర్ గారు? నువ్వు తీసిన పూడికి ఎంత తీసినావు ఎవ్వరికి తెలియదు. కాబట్టి కొత్త చెరువులు తవ్వాలి. ప్రతి ఊరికి ఒక 4-5 చెరువులను ఉండేటట్టు చేసుకుంటే తప్పకుండా పడ్డ వర్షం నీళ్లు భూమిలో ఇంకితాయి. ఎవరైనా బోర్లు వేసుకున్నా నీటి యొక్క సాంద్రత పెరుగుతుంది, భూమి సారవంతం అవుతుంది. ఎవరైనా బోర్లు వేసుకున్నా నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరాన్ని రిపేర్ చేసి, అదేవిధంగా పాలమూరుని కంప్లీట్ చేసి, ఈ యొక్క ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ ఇక నీటి సమస్యలు లేకుండా ఇట్లాంటి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాకపోతే వాడు వచ్చి 3 నెలలు అయింది. ఒక 1 to 2 years టైం ఇవ్వండి. ఒక 1 to 2 years టైం ఇచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దాం. అప్పుడు కాంగ్రెస్ చేయకపోతే అప్పుడు ప్రశ్నిద్దాం. నువ్వేమో 10 ఏళ్ళు ఇచ్చినా నువ్వేం చేయలేదు, నాశనం చేసినావు, రాష్ట్రాన్ని దోసుకున్నావు, అప్పులపాలు చేసినావు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే ఇది గాలే అది గాలే. ఏమన్నా మేక్ సెన్స్ ఉందా? నువ్వే ఇట్లున్నావు అంటే నీకంటే 10 రెట్లు తాత మూర్ఖుడు మోడీ ఉన్నాడు. వాడైతే 120 లక్షల కోట్లు అప్పు చేసాడు మోడీ. ఎంతమంది 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ 10 ఏళ్ళలో చేసిన అప్పు 112 లక్షల కోట్లు. మీరు ఏడికి పోయినాయి పైసలు? అప్పు ఒకటే చెప్తున్నా. మళ్ళీ ఉన్న కంపెనీలు, భూగర్భ సహజ వనరులు, కాంగ్రెస్ వాడు పెట్టిన కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవి అమ్మితే ఎంత? అవి మార్కెట్ రేట్ కంపెనీలు నీ దోస్తులకు ఫ్రీగా ఇస్తున్నావు. చేసేదంతా నాశనం చేసి ఇవాళ వచ్చేసి నీతులు చెప్తా నేను పర్ఫెక్ట్ చేసిన ప్రజలంతా ఎడ్డోళ్ళా? గమనించలేదా? ఉట్టినే నీకు ఓటేయలేదా? హైదరాబాద్లో వచ్చినాయి, హైదరాబాద్లో తెలివి కళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చినాయి, ఊర్లలో తెలివి కళ్ళు లేరు కాబట్టి వేయలేదంటే ఏమన్నా అర్థం ఉందా కేసీఆర్ గారు?
ఊర్లలో నిజాయితీ ఉన్నారు కాబట్టి వాళ్ళ పైసలకు అమ్ముడు పోలేదు కాబట్టి వాళ్ళకి నొప్పి అనిపించింది కాబట్టి వాళ్ళ భూములు గుంజుకున్నావు కాబట్టి వాళ్ళని అక్రమ అరెస్టులు చేసినావు కాబట్టి వాళ్ళకి ఆ బాధ అనిపించింది ఓట్లేసారు, కాంగ్రెస్ కోటేసారు. నీ మూర్ఖత్వం నచ్చక. సిటీలో ఏమైపోయింది, సిటీలో ఓటు శాతమే తక్కువైంది. సెటిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, లేకపోతే లేబర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఊర్లలోనే చదువుకోలేదు అనుకుంటే భ్రమ అది. ఊర్లలోకి ఉన్నంత విషయ పరిజ్ఞానం సిటీలో కూడా బస్తీలలో ఉంటారు, వాళ్ళు ఏం చదువుకోరు పెద్దగా. కానీ సిటీలో ఏమైపోయిందంటే లేబర్ వాళ్ళు ఎక్కువ మంది అమ్ముడు పోయారు, ఊర్లలో అమ్ముడు పోలే. అర్థమైందా కేసీఆర్ గారు? నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా అడుగు, జగ్గారెడ్డి గారిని అడుగు, చెప్తాడు. సంగారెడ్డిలో ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు, నీ హరీష్ రావు. మీరు పైసలు ఘోరంగా వంచి అక్రమంగా దోసుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు. ఏదో 5 ఎకరాలు ఆడిడ కబ్జా పెడితే అంత తెలియకపోతుండే. ఒక్కొక్కడు 100 నుంచి 1000 ఎకరాలు కబ్జా, ఇంకెక్కువ కబ్జా పెట్టిండు. ఒక్కొక్కడు 1000 కోట్లకు పైన సంపాదించుకున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యే. ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంత 100 కోట్ల దాకా? ఒక ఎమ్మెల్యే పదవికి 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు నీ పార్టీలో ఎమ్మెల్యేలు. జగ్గారెడ్డి ఎన్ని ఖర్చు పెట్టిండు? అక్కడ ఏది బీఆర్ఎస్ ఆయన ఎంత ఖర్చు పెట్టిండు చెప్పు. వాడు గంగుల కమలాకర్ ఎంత ఖర్చు పెట్టిండు? 39 వచ్చినాయి అంటున్నావు కదా. ఇష్టం ఉన్నట్టు పాలమల్లారెడ్డి ఎన్ని ఖర్చు పెట్టిండు? లెక్కలేనని పైసలు ఖర్చు పెట్టి లేబర్ వాళ్ళకి కొనుక్కున్నారు మీరు టికెట్లు. 30 హైదరాబాద్లో గెలిచారంటే కారణం కాదు. ఓటుకు 30,000 కూడా వంచారు మీరు. ప్రజలు ఎన్నుకోలే. లేబర్ వాళ్ళు ఓటు శాతమే తక్కువ జరిగాయి. హైదరాబాద్లో 40% కూడా జరగలే. అందులో లేబర్ వాళ్ళు అంతా అమ్ముడు పోయారు, ఊర్లలో అమ్ముడు పోలే. నీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నువ్వు నీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఈ యొక్క అనేక రకాలుగా రాచి రంపాన పెట్టి దోసుకునే కబ్జాలు పెట్టి 32 కాలంలో ఉంటే తీసేసి 3 కాలంలో పెడుతుంది. కొత్త పాస్పోర్ట్ ఇస్తుంది. కాంగ్రెస్ ఓడు, కమ్యూనిస్టోడు, నక్సలైట్లు, అన్నలు వంచిపెట్టిన భూములన్నీ చెల్లయంటివి. వాళ్ళ భూమి ఎంత గుంజుకుంటేవి. వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అది దాని మీద బతుకుతున్న బతుకులు రోడ్డు మీద పడేస్తేవి. వాళ్ళ తిక్కలేవదా? వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేస్తే వాళ్ళ కాళ్ళు చేయాలి ఇరిచేసి ఏదో చిల్లర ఇస్తా, ఆ కిట్ ఇస్తా, ఈ కిట్ ఇస్తా. ఎందుకు వాళ్ళ చేయాల పైసలు ఆడేటట్టు చేస్తే వాళ్ళు కొనుక్కోరా కిట్లు? దరిద్రుడా, చేసేంత నాశనం చేసి నేను ఏం చేయలేదు, నాదేం పాపం లేదంట. కట్టిన 3 ఏళ్ళకే గుల్తాయరయ్యా. ఇది ఒక్కటే గుల్లిందా? మేడిగడ్డ ఒక్కటే గుల్లిందా? చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా కొలుతున్నాయి కదా. నువ్వే కాదు, మోడీ ఇంకా దరిద్రం ఉన్నాడు. ఏమమ్మా ఇంకా అన్ని సమర్థించుకుంటావు? ఇంజనీర్లే చెప్తున్నారు అది 90,000 ఎకరాలు కూడా వారలేదని. ఇన్ని లక్షల ఎకరాలు వారింది, అన్ని లక్షల ఎకరాలు. ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పు అవుతుందా? కేంద్ర రెగ్యులేటరీ ఆ యొక్క సేఫ్టీ అథారిటీ చెప్పింది కూడా తప్పు అవుతుందా? నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అధికారులా? అదే అధికారి కదా, అదే చదువులు చదివారు కదా, అదే ఇంజనీర్లు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు తప్పులు చెప్తారు? కేసీఆర్ గారిలో అదే అధికారి కరెక్ట్ ఎట్లా చెప్తాడు? అంటే ఎంత అహంకారము. నేను ఏం చెప్పినా కరెక్టే, ఎడ్డి గోదలు ఉన్నారు, వీళ్ళని ఎట్లా చేసినా నవ్వుతారు. తప్పది. ఎల్లకాలం అట్లా ఎవరిని మోసం చేయలేరు ఎవరైనా సరే. అర్థమైందా? మోడీ ఏమనుకుంటుండు? నేను ఇన్నేళ్ళు దోసుకొని జై శ్రీరామ్ అంటే అన్ని మర్చిపోతారు ప్రజలు అనుకుంటే భ్రమాది. కరోనా సమయంలో కాలినడకన తీసుకుపోయి అంతమందిని చంపితే ఎందుకు మర్చిపోతారు? ఇంట్లో ఉన్న వాళ్ళని నోట్ల రద్దు అని చెప్పి ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదని రోడ్ల మీద చేస్తే ఎందుకు మర్చిపోతారు? వాళ్ళకి ఆమ్దాన్ లేకుండా చేస్తే, ధరలు ఆకాశాన్ని అంటేటట్టు చేస్తే అది పెరగాల్సిన దానికంటే అది న్యాచురల్గా ఎంత పెరగాలో అంత పెరిగితే వేరు. ఒక్కరికి ఉద్యోగం లేకుండా 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని పకోడీ వేసుకో, ఛాయ్ అమ్ముకో, అది కూడా ఉద్యోగమే అని చెప్తే ప్రజలు ఎందని భరిస్తారు?